డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే యునాని మెడిసిన్స్ ఏం చేస్తాయంటే యూజువల్లీ మీరు పోగొట్టుకున్న ఎనర్జీని మీకు ఇస్తుంది. మీ లైంగిక శక్తిని మళ్ళీ ఇస్తుంది. నార్మల్ టైమింగ్స్ ఏముంటుందంటే ఆ 5 నుంచి 7 మినిట్స్ అని మొత్తం వరల్డ్లో చూశారు. 10 నిమిషాల వరకు కూడా 15 నిమిషాల వరకు కూడా చాలామంది చేస్తారు, మనం చూస్తాము. ఇప్పుడు నేను ఇచ్చే మెడిసిన్స్తో నేను వాళ్ళకి ఏం ట్రైన్ చేస్తానంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఉంటుంది. ఒకటి కీగల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే ఈ కొన్ని ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడే అలాంటి ఎక్సర్సైజెస్ చేసి నేను ఇచ్చే మెడిసిన్స్ వాడుతూ మంచి డైట్ తీసుకుంటూ మంచి నిద్రపోతే మీరు గంట సేపు కూడా చేయగలుగుతారు. ఇప్పుడు మీరు వెళ్ళి మిషనరీ పొజిషన్ మీద వెళ్ళి పైకి వెళ్ళడం దర కొట్టడం జరిపోవడం అలా కాకుండా ప్లాన్డ్ వేలో మంచిగా ఉండాలి. నిదానమైన బెడ్రూమ్ లైఫ్లో ఏంటంటే స్ట్రెస్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. మీ మొబైల్ ఫోన్ బయట వదిలేయండి, మీరు వెళ్ళి అప్పుడు కలవండి. అగైన్ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుందండి. ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు. ఆయన ఏమంటున్నాడు అంటే, సారు చిన్న రూమ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అటు భయం అవుతుంది, మీరు ఏదో రూమ్ అంటారు, బెడ్రూమ్ అంటారు, అదంతా నాకు అర్థం కాదు, మరి మా పరిస్థితి ఏంటి అని అడిగారు. కరెక్టే అది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. అందుకే ఏంటంటే ఏదైనా సరే కొంచెము టైం తీసుకొని చేయాలి. ఇంకొక పేషెంట్ వచ్చాడు నా దగ్గర. ఆయన ఏమంటున్నాడు అంటే, సార్ మాకు 2 అమ్మాయిలు సార్, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, ఏదో మాకు దొరికేది పొద్దున పూటనే, ఎక్కువ పెద్ద ఇల్లు లేదు, చిన్నగా ఉంది, వాళ్ళు స్కూల్ కాలేజీకి పోతారు, అప్పుడే మీరేమో రాత్రి ఉత్పత్తి అవుతుంది, రాత్రి వాడండి అంటారు, మేము ఎట్లా చేయాలని అడుగుతున్నాడు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి. అయినా సరే మీరు మెడిసిన్స్ అయితే వాడండి. మనం వాడిన తర్వాత డెఫినెట్లీ ఆ హార్మోన్స్ని సరిదిద్దుకుంటూ ఆ సర్క్యులేషన్ని మంచిగా చేసుకుంటూ అలాగే అక్కడ ఒక రకమైన మీకు నరాల బలహీనత ఏమైనా ఉంటే దాన్ని దూరం చేసుకుంటూ మేము మెడిసిన్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకు పోయేదేం లేదు ఇందులో. ఇవన్నీ నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి. డెఫినెట్లీ అప్పటికప్పుడు రెస్పాన్స్ వస్తుంది. మీరు డెఫినెట్లీ నేను చెప్తున్నాను, గంట కాకుండా అట్లీస్ట్ మినిమం 20 to 40 మినిట్స్ అయితే డెఫినెట్లీ మీరు చేయగలుగుతారు. కానీ స్టాప్ అండ్ స్టాప్ టెక్నిక్స్తో. ఎవరైనా సరే ఒకటేసారి స్టార్ట్ అయ్యి అన్ని స్ట్రోక్స్ ఇమ్మీడియట్ కొడుతూ ఉంటారు అన్నట్టు ఉండదు. మధ్యలో డెఫినెట్లీ ఒక 50 స్ట్రోక్స్, 60 స్ట్రోక్స్, ఒక 100 స్ట్రోక్స్ అవ్వగానే మీరు యూ హ్యావ్ టు మీ పొజిషన్ చేంజ్ చేయాలి. మళ్ళీ మీరు మీ అమ్మాయిని పైకి తీసుకోవడం కానీ, మీరు అటు దిక్కు కానీ, స్పూనింగ్ పొజిషన్ కానివ్వండి, ఏదైనా పొజిషన్స్ చేంజ్ చేస్తూ మీరు ఇలా మెల్లమెల్లగా ఆగి గంట సేపు కూడా మీరు చేయగలుగుతారు. గంట సేపు చేయాలంటే ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత గంట సేపు వరకు మీరు అదే చేస్తూ ఉంటారు, స్ట్రోక్స్ వేస్తూ ఉంటారు అని నేను చెప్పట్లేదు. కానీ చేంజ్ కానీ వీర్యం మాత్రం ఒక గంట సేపటికి ఒకటేసారి వెళ్తుంది. అలా చూసుకోవాలి మీరు. అంటే పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ చేయాలంటారు. ఇందులో పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ మీరు చేస్తేనే మీకు అంగం మంచిగా గట్టిగా ఉంటుంది. అప్పుడప్పుడు అంగం పడిపోతుంది, మళ్ళీ అంగం గట్టిగా అయిపోతుంది. మీరు అగైన్ మీరు చేయొచ్చు. మళ్ళీ మీరు ఆ వీర్యం కానీ మీరు వెళ్ళనివ్వద్దు. అది మీ టైమింగ్ సెట్ చేస్తుంది. ఒకవేళ అదే అలవాటు అయిపోతుంది మీకు. లేకపోతే ఏమవుతుందంటే ఇక దాని 2, 3, 4 స్ట్రోక్లు వీర్యం వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ స్ట్రగుల్ చేస్తారు మీరు ఆ ఎరెక్షన్ రావాలంటే. మళ్ళీ అలాంటి ఫస్ట్ వచ్చినట్టు ఎరెక్షన్ రాదు మీకు సెకండ్ టైంలో. ఎప్పుడైనా ఎరెక్షన్ వస్తే ఆ ఎరెక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీర్యం వెళ్ళేది కూడా అందులో తొందరగా వెళ్తుంది, క్వాంటిటీ కూడా ఫస్ట్లో ఎక్కువ వెళ్తుంది, సెకండ్లో కొంచెం తక్కువనే వెళ్తుంది. అట్లా అయితే ఈ పర్ఫార్మెన్స్ ఒకవేళ ఇంప్రూవ్ చేయాలి, సెకండ్ టైం ఎక్కువ చేయాలి, గట్టితనం మంచి రావాలంటే ఫస్ట్ టైందే మీరు మంచిగా తీసుకెళ్ళాలి. యూజువల్లీ నేను ఇచ్చే అడ్వైజ్, మెడిసిన్స్ వాడిన తర్వాత ఫస్ట్ టైమే ఎక్కువగా లెందీగా ఎక్కువసేపు చేసేటట్టు మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. మీ వీర్యాన్ని చిక్కగా చేసి మీ హార్మోన్స్ని సెట్ చేసి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా చేసి మనం అలా చేస్తాము. అలాగే ఎప్పుడైనా సరే మీరు రతి క్రీడలు వెళ్ళాలంటే మీరు ఓపెన్గా అయ్యి మాట్లాడండి. మీ వైఫ్తో మాట్లాడినప్పుడే ఓపెన్ అవుతేనే మీకు డిస్కస్ చేసుకోవచ్చు. మీరు ఏది ఎంతసేపు ఏం చేయాలి ఏంటి, ఆమె సహకరిస్తే కూడా మీరు ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు మన మెడిసిన్స్ వాడిన తర్వాత డెఫినెట్లీ మీ రిటెన్షన్ కెపాసిటీ పెరిగిపోద్ది, మీ కిడ్నీస్లో స్ట్రెంగ్త్ వస్తుంది, మీ బ్లాడర్లో స్ట్రెంగ్త్ వస్తుంది. దానివలన ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే వీర్యం వెళ్ళిపోతుందో అక్కడ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు చిన్నది ఒకటి కీగల్ ఎక్సర్సైజ్లో ఒకటి ఏముంటుందంటే అక్కడ మీరు ఎక్కడైతే మోషన్స్ పాస్ చేస్తారు కదా అక్కడ పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్నట్టు. అంటే మీరు మోషన్స్ పోయేటప్పుడు ఎట్లా ఆపుకుంటారో అట్లా. మోషన్స్ అంటే బలం మోషన్స్. అక్కడ మీరు ఆపుకోవాలి. 10 కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని. అప్పుడు వదిలేయండి. అలాగా మీరు ఎక్కడున్న ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా కానీ అలా చేయండి. ఒక 10 సార్లు చేయండి దినమంతా. అలాగే మీరు మూత్రం ఎప్పుడైతే చేస్తారో మూత్రం చేస్తున్నారనుకోండి, ఆపేయండి. ఇప్పుడు ఆపేశారు మీరు. అట్లా ఫీల్ చేయండి. అక్కడ అంగం దగ్గర ఫీల్ చేసి అలా 10 కౌంట్ చేయండి, మళ్ళీ వదిలేయండి.
ఇలా ఇది చేస్తే కూడా అక్కడ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది, మీకు వీర్యం కూడా లేకపోతే దాని మీద వెళ్ళిపోతుంది, మీకు ఆ కంట్రోలింగ్ పవర్ మీకు రావాలి. అది అంటారు మీకు అంటే నేచురల్ మీ టైం ఇంక్రీజ్ చేసే విధానం. ఫస్ట్ టైం ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తే ఒక 1 hour వరకు చేయొచ్చు అంటున్నారు. సో కొంతమందికి అంటే ఒక్కసారి కాదు, రోజుకి అంటే ఆ రోజు స్టార్ట్ చేసినారంటే ఒక 3 సార్లు చేయాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు అంటే ఈ యునాని మెడిసిన్స్ తో చేయొచ్చా? అదే అంటాను నేను. చాలా మంది వచ్చేసి మేము 2వ సారి అట్లా చేయలేకపోయాం సార్, 3వ సారి అట్లా చేయలేదు, ఇంతకుముందు 8 సార్లు చేస్తుండే అలా చెప్తారు. అయితే ఎందుకు బాబు అన్నిసార్లు చేస్తావు నువ్వు అని నేను అంటే లేదు, అది ఏదో నాకు కావాలే నేను చేస్తాను అన్నట్టు ఆయనకు అది రికార్డ్ అనమాట, ఇన్నిసార్లు చేసినట్టు. కానీ ఎప్పటికి ఉండదు, అది కొన్ని రోజుల తర్వాత అది పోతుంది. తర్వాత ఆమె మరి ఏంది చేయలేదు, మళ్ళీ 4 సార్లు ఆపిన 5వ సార్లు చేయమంటే అప్పుడు రాకపోతే ఇక మళ్ళీ పరిశాన్ అవుతారు. అందుకనే ఒకటేసారి చేయాలి, మంచిగా చేయాలి, గట్టిగా చేయాలి. ఎందుకంటే 3 రోజులు పడుతుంది మళ్ళీ మీ సెమినల్ ఫ్లూయిడ్ మీ వీర్యం అక్కడ వచ్చి జమ అయ్యే వరకు 3 రోజులు పడుతుంది, అది నేచురల్. అందుకనే యునానిక్ సైన్స్ ఏం చెప్పిందంటే చూడండి, అతిగా ఎక్కువగా సెక్స్ చేస్తే కూడా మీ అంగం పాడైపోతుంది, మీకు వీక్నెస్ వస్తుంది. ఒకవేళ మీరు చేయకుండా కానీ మీకు వీక్నెస్ వచ్చేస్తుంది, మీ అంగం గట్టిగా పడదు. ఎక్కువ చేసినా ఎక్కువ చేయకపోయినా ప్రాబ్లమే. అందుకే మధ్యలో ఉండాలి ఎప్పుడైనా సరే, మంచిగా చేయాలి. ఒకసారి 2 సార్లు మంచిగా మీకు ఎంత ఉంటుందో పవర్ దాన్ని బట్టి చేయాలి అంతే. సార్ తినేటప్పుడు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడిసిన్స్ తినేటప్పుడు అంత ఫుడ్కి ఏమో ఎక్కువ టెన్షన్ తీసుకొని అవసరం లేదు. మన మెడిసిన్స్తో అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దాని మీద ఏదైనా ఇంకేమైనా తింటే అది ఏం అవ్వదు, ప్రాబ్లం ఏం లేదు.